I was thinking that I'll not be able to make it today, but I'm glad that I came. And yeah, I'm very thankful to my team, to Gopi sir, to my director, because I was not able to express myself when they first met me, and I don't know what they saw in me, and I'm glad they saw that thing in me, and that's why I'm here today. And it was a beautiful journey, uh, shooting with the team. Everyone worked so hard. So we really pray and wish that you'll love our film and you'll connect with each and every character. This is all I have to say. Thank you so much. సినిమా అయితే హిట్, ఇదైతే కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అవుద్ది అనేది మీడియా మీ చేతిలో ఉంది. ఎంతవరకు రీచ్ చేయాలో అంతవరకు రీచ్ అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే కంటెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలంటే బయట జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో మీకు తెలుసు. దాంట్లో ఎక్కువ బ్యాకప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. రోటీ కప్డా రొమాన్స్ అనగానే బయట రూమర్ కొంచెం ఉంది. అంటే ఏంటంటే రోటీ కప్డా రొమాన్స్ అంటే ఏదో కామెడీ ఫిలిము ఏదో ఉంటుంది, ఏదో కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిలిం. లవ్ అనే ఫీలింగ్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ అయిందో, ఆ లవ్ అనే ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఏజ్ గ్రూప్ అనే రిస్ట్రిక్షన్ లేదు. లవ్ అని ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక టైంలో లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు లవ్ చేసిన ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు. నేను నా బ్యానర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక కథని ఇష్టంగా నమ్మి ఎండ్ వరకు ఆ సినిమా మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అలా చేస్తూనే ఉన్నాను. ప్రేక్షకుల దగ్గరికి నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్. అలాగే నేను కథని ఇష్టంగా నమ్మి చేసిన సినిమా ఇది. అంటే ఏ మాత్రం దీంట్లో అంటే కమర్షియాలిటీ అంటే ముందు నుంచి కూడా ఎలాగే చేస్తున్నా, ఒక కమర్షియల్ హీరోని నమ్ముకోనో కమర్షియల్ డైరెక్టర్ నమ్ముకోనో వాళ్ళ ఉంటేనే ఆడుతుంది అలా నమ్ముకొని ఎప్పుడు సినిమాలు చేయలేదు. కథను నమ్ముకునే సినిమాలు చేశా. ఇప్పుడు కూడా అలాగే ఇది నమ్మి సినిమా చేస్తా. దీని నుంచి మంచి రిజల్ట్ తప్పకుండా వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నా కంటెంట్ నేను చూసుకున్నప్పుడు చాలా ఇష్టపడ్డాను, లవ్ చేసా స్క్రిప్ట్ని. రేపు సినిమా చూసుకున్నప్పుడు అలాగే ఇష్టపడుతున్నా. స్టిల్ ఐఎమ్ చాలా పాజిటివ్గా ట్రావెల్ అవుతున్నా. జనాల దగ్గర నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.